Hi, hello, namaste. Welcome to ABCL online classes. ABCL means anybody can learn. ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. ఈరోజు మీకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి చెప్తానండి. ఐడెంటిటీస్ చెప్పి దాని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను, ఓకేనా? అవి మినిమం ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? అవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ అయ్యి ఉంటుంది. అది ఎన్ని పార్ట్లో నాకు తెలియదు, ఓకేనా? వీడియో పెద్దదైతే నేను ఎక్కువ పార్ట్స్ వస్తాయి. కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఈజీ నుంచి టఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి నేను చెప్పే దాంట్లో, ఈ క్లాస్లో కానీ నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో కానీ. కాబట్టి అవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. కానీ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి కానీ లేకపోతే ఏపీఎస్ఐ కానీ వేటికైనా సరే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా ముఖ్యం. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి చాలాసార్లు. కాబట్టి ఈ క్లాసెస్ మరి చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సరే, ఇంకెందుకు డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కాకపోతే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సరే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే ఈ 3 గుర్తుపెట్టుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రిగ్నోమెట్రీలోని సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఈ 3 ఐడెంటిటీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలా వస్తాయంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎలాగ వచ్చిందంటే థీటా 0 తీసుకున్నారు అనుకోండి, సైన్ స్క్వేర్ 0 ఎంత 0 ప్లస్ కాస్ స్క్వేర్ 0 ఎంత 1, కాబట్టి 1 వస్తుంది. అలాగే 30 తీసుకున్నారు అనుకోండి, సైన్ స్క్వేర్ 30 ఎంత 1/4, అలాగే కాస్ స్క్వేర్ 30 ఎంత 3/4. ఎల్సిఎం చేస్తే మళ్ళీ 1 వస్తుంది. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా కూడా అంతే. 0 తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకున్నారు అనుకోండి, సీకెంట్ స్క్వేర్ 30 ఎంత 4/3 మైనస్ ట్యాన్ స్క్వేర్ 30 ఎంత 1/3, అవునా? కాబట్టి ఎల్సిఎం చేస్తే మళ్ళీ 3/3 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. అలాగే కొసీకెంట్ స్క్వేర్ 30 తీసుకోండి, ఇక్కడ కూడా అంతే. కొసీకెంట్ స్క్వేర్ 30 ఎంత 4 మైనస్ కాట్ స్క్వేర్ 30 ఎంత 3, కాబట్టి 4 - 3 1 ఇలా వస్తాయన్నమాట. ఈ బేసిక్ ఐడెంటిటీస్ ఇలా వచ్చాయన్నమాట, ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బట్టి పడతారో ఏది చేస్తారో అది మీ ఇష్టం. సరే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 + sin π by 1 - sin π ఈజ్ ఈక్వల్ టు p²/q², దెన్ సీకెంట్ π ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు, ఓకేనా? ఈ క్వశ్చన్ నేను 3 టైప్స్లో చేస్తాను, ఓకేనా? ఏ క్వశ్చన్ అయినా సరే దానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్కి నేను 3 టైప్స్లో చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది, మనం యాప్టిట్యూడ్లోని ఎలా చేయొచ్చు, ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు అని మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నేను ఈ క్వశ్చన్ పర్టికులర్గా నేను 3 టైప్స్లో చేస్తాను, ఓకేనా? సరే, చూడండి. ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ టైప్ ఎలాగంటే
1 ప్లస్ సైన్ పై బై 1 మైనస్ సైన్ పై ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అన్నాడు. ఇది మనం రేషనలైజ్ చేద్దాం. 1 మైనస్ సైన్ పై రేషనలైజ్ చేద్దాం. 1 ప్లస్ సైన్ పై ఇంటూ 1 ప్లస్ సైన్ పై అవుతుంది కదా. అలాగే కింద 1 మైనస్ సైన్ పై ఇంటూ 1 ప్లస్ సైన్ పై అంతా 1 మైనస్ సైన్ స్క్వేర్ పై అవునా. ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. 1 ప్లస్ సైన్ పై హోల్ స్క్వేర్ అవుతుంది కదా. అలాగే డివైడెడ్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ పై ఏంటి, కాస్ స్క్వేర్ పై కదా అంతేనా. సైన్ స్క్వేర్ పై ప్లస్ కాస్ స్క్వేర్ పై ఇది ఈక్వల్ టు 1 కదా. కాబట్టి కాస్ స్క్వేర్ పై ఇది ఈక్వల్ టు ఏంటి అవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ పై అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ 1 ప్లస్ సైన్ పై హోల్ స్క్వేర్ బై 1 కాస్ స్క్వేర్ పై వచ్చింది. ఇది ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అవునా. ఈ స్క్వేర్ ఇటువైపు పంపించేస్తే పీ బై క్యూ ఇది ఈక్వల్ టు రూట్ ఓవర్ అవుతుంది 1 ప్లస్ సైన్ పై హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ పై అవునా. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఫైనల్గా మిగిలేది 1 ప్లస్ సైన్ పై బై కాస్ పై అవునా. కాబట్టి ఇప్పుడు ఏదో వస్తుంది ఇక్కడ సీకెంట్ పై ప్లస్ ట్యాన్ పై ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, పీ బై క్యూ అవునా. కాబట్టి చాలా పెద్ద సమ్. ఇది ట్రెడిషనల్ మెథడ్ మీద చాలా పెద్ద సమ్ అవుతుంది ఇలాగ చేస్తే, ట్రెడిషనల్గా చేస్తే. ఓకేనా. ఫైనల్గా మనకి ఏది వచ్చింది ఇక్కడ, సీకెంట్ పై ప్లస్ ట్యాన్ పై ఇది ఈక్వల్ టు పీ బై క్యూ వచ్చింది. అలాగే సీకెంట్ పై మైనస్ ట్యాన్ పై ఏటవుతుంది, క్యూ బై పీ అవుతుంది కదా. ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ పై మైనస్ ట్యాన్ స్క్వేర్ పై ఇది ఈక్వల్ టు 1. కాబట్టి సీకెంట్ పై ప్లస్ ట్యాన్ పై ఇంటూ సీకెంట్ పై మైనస్ ట్యాన్ పై ఇది ఈక్వల్ టు 1 అవుతుంది అవునా. కాబట్టి సీకెంట్ పై ప్లస్ ట్యాన్ పై ఇది పీ బై క్యూ అయితే ఇది ఏట అవ్వాలి అప్పుడు, క్యూ బై పీ అవ్వాలి అవునా. పీ క్యాన్సిల్ అయిపోయింది, క్యూ క్యాన్సిల్ అయిపోయింది, ఫైనల్గా వస్తుంది ఏడు వస్తుంది 1 వస్తుంది. 1 ఇది ఈక్వల్ టు 1 వస్తుంది. అందుకే అక్కడ సీకెంట్ పై మైనస్ ట్యాన్ పై ఇది కూడా క్యూ బై పీ వస్తుంది, క్యూ బై పీ వస్తుంది. ఓకేనా. ఏం లేదు, డైరెక్ట్గానే ఏ క్వశ్చన్లో చేసినా సరే సీకెంట్ పై ప్లస్ ఇలాగ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఉందనుకోండి, పీ బై క్యూ ఉందనుకోండి, లేకపోతే పీ ఉన్నదనుకోండి, దానికి మైనస్ సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా అవుతుంది, దానికి రివర్స్ అవుతుంది. ఓకేనా. దానికి 1 బై పీఓ లేకపోతే క్యూ బై పీఓ ఇలాగ వస్తుంది. ఓకేనా. కాబట్టి ఇది యాడ్ చేస్తే ఏటవుతుంది, 2 సీకెంట్ పై ఇది ఈక్వల్ టు ఏటవుతుంది, పీ బై క్యూ ప్లస్ క్యూ బై పీ అవునా. కాబట్టి సీకెంట్ పై ఇది ఈక్వల్ టు 1/2 ఇంటూ పీ బై క్యూ ప్లస్ క్యూ బై పీ వచ్చింది. ఓకేనా. ఇది ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఓకేనా. ఇది ఫస్ట్ మెథడ్. ఇది ట్రెడిషనల్గా చేస్తే ఇలా చెయ్యాలి. సరే, ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్లో ఎలా చేస్తామంటే, సెకండ్ ప్రాసెస్లోని 1 ప్లస్ సైన్ పై డివైడెడ్ బై 1 మైనస్ సైన్ పై ఇది ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ఇచ్చాడు. మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ చేస్తే రేషియో అండ్ ప్రపోర్షన్స్లోని ప్రపోర్షన్స్ టాపిక్లోని మనకి కాంపినెండో అండ్ డివిడెండో రూల్ ఉంటుంది. కాంపినెండో అండ్ డివిడెండో రూల్ తెలుసుగా, చాలామంది తెలిసే ఉంటుంది. ఇది ఏం లేదు, ఇఫ్ రూల్ ఏంటంటే, ఇఫ్ ఏ బై బి ఇది ఈక్వల్ టు సి బై డి అనుకోండి, ఇది ప్రపోర్షన్ అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఇది ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఓకేనా.
ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాంపౌండ్ డివిడెండ్ రూల్. మన ట్రిగ్నోమెట్రీలో కొన్ని సమ్స్లో యూజ్ అవుతుంది, అలాగే ఆల్జీబ్రాలో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది కాంపౌండ్ రూల్ అనమాట. a + b / a - b = c + d / c - d. ఇది ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ 1 + sin π + 1 - sin π divided by 1 - sin π 1 + sin π -1 + sin π. ఓకేనా, ఇది = p² + q² / p² - q². ఓకేనా, ఇక్కడ sin π క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి మిగిలినది 2/2 sin π = p² + q² / p² - q². అవునా, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేది 1/sin π అని మనం రాసుకుంటాం, కొసీకెంట్ π అని రాసుకోవచ్చు కదా. కాబట్టి కొసీకెంట్ π అని రాసుకుంటే ఇప్పుడు ఏంటి వస్తుంది, ఇది p² + q² / p² - q². అవునా, ఓకే. ట్రయాంగిల్ వేసుకొని ఇది π అనుకుంటే కొసీకెంట్ π హైపోటెన్యూస్ అంటే p² + q² ఇదేంటి ఆపోజిట్ p² - q². అవునా, కాబట్టి ఇక్కడ పైథాగరస్ అప్లై చేస్తే ఇక్కడ ఏంటి వస్తుంది, ఇక్కడ 2p వస్తుంది. ఓకేనా, ఇది రూల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. మనం I10 డిస్టెన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్లెస్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. p² - q², ఇది 2p, అలాగే p² + q², ఇలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు సీకెంట్ π ఏటవుతుంది, సీకెంట్ π = p² + q² / 2p. ఇక్కడ 2pq అండి, సారీ 2pq, ఇది 2pq. కాబట్టి ఇక్కడ 1/2 కామెంట్ చేస్తే ఇక్కడ ఏది వస్తుంది, ఇక్కడ p క్యాన్సిల్ అయిపోయింది, q మిగులుతుంది, p/q ప్లస్ మళ్ళీ ఇక్కడ q² కాబట్టి ఇక్కడ q క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ q మిగులుతుంది, ఇక్కడ p వస్తుంది. మరి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి, 1/2 p/q + q/q. ఇందాక ప్రాసెస్లో కాకుండా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా ఉంది కదా, చూసారా. ఓకే, థర్డ్ ప్రాసెస్ అయితే అది ఇంకా ఈజీగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి. నోట్ చేసుకున్నారు కదా ఇది కూడా. సరే, ఏం లేదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని ప్రాసెస్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవగాహన వస్తుందని, కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తారని. మీరు కూడా ఒక కొత్త మెథడ్లో చేయొచ్చు ఈ సమ్ము. ఓకేనా, అందుకే ఫస్ట్ క్వశ్చన్కి 3 మెథడ్లు చెప్తున్నాను, తర్వాత 2 మెథడ్లు, 1 మెథడ్లో చేసేస్తాను. ఓకేనా, సరే. ఇప్పుడు థర్డ్ మెథడ్లో చూడండి. సరే, ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ చూడండి. థర్డ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది, ఏంటి లేదు. థర్డ్ మెథడ్ ఎలా చేస్తామంటే వాల్యూ పుట్టింగ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, వాల్యూ పుట్టింగ్ చేస్తాం. పై అనేది సర్టన్ డిగ్రీస్ తీసుకుందాం. π = 30 తీసుకున్నాం అనుకోండి. π = 30 తీసుకున్నానంటే 1 + 1/2 వస్తుంది, అలాగే 1 - 1/2 వస్తుంది. అది 60 తీసుకున్నాను అనుకో, √3/2 వస్తుంది, అప్పుడు క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది. అలాగే 45 తీసుకున్నాను అనుకో, 1/√2 వస్తుంది, అప్పుడు కూడా కొంచెం కష్టం అవుతుంది. అదే 30 తీసుకున్నాను అనుకో, 1/2 ఉంది కాబట్టి ఈజీ అవుతుంది. అదే మనం 0 తీసుకున్నాం అనుకోండి, 0 తీసుకుంటే ఇక్కడ p వాల్యూ అవుతుంది 1 + 0 1/1 - 0 కాబట్టి p వాల్యూ 1 అవుతుంది, q వాల్యూ మళ్ళీ 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి వస్తుంది, ఇక్కడ 1/2 వస్తుంది, ఇక్కడ ఏలోని. బిలోని ఎలా వస్తుంది, ఇక్కడ 1/2 × 2, మళ్ళీ ఇది 1 వస్తుంది. అలాగే ఇది 2/2 వస్తుంది, ఇది మళ్ళీ 1 వస్తుంది. అలాగే మళ్ళీ ఇక్కడ ఏంటి వస్తుంది, డీలో ఏంటి వస్తుంది, 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి 1 అనేది, కాబట్టి ఇది అవ్వదు. ఓకేనా, ఆ వాల్యూ వేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ 30 తీసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. ఎప్పుడైనా వాల్యూ పుట్టింగ్ చేసేటప్పుడు మనకి ఏ వాల్యూకి మనకు ఆన్సర్ వస్తుందో క్లియర్గా చూసుకోవాలి. అంతేగాని ఇష్టసారంగా మనం వాల్యూ పుట్టింగ్ చేసి ఆన్సర్ రప్పించుకుందంటే కష్టం, చాలా టైం పెట్టేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మన π = 30 అయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట, చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి 1 + sin π అవుతుంది, ఇక్కడ 1/2 + 1 - 1/2.
కాబట్టి పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ఇది ఈక్వల్ టు క్యూ పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. కాబట్టి ఇది అవుతుంది 3/2/1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. కాబట్టి అక్కడ పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు √3/1. అవునా? పీ వాల్యూమ్స్ √3 తీసుకోండి, క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఏమొచ్చి మనం ఆన్సర్లో ఆప్షన్స్లో సబ్మిట్ చేయడమే. దానికన్నా ముందు సీకెంట్ పై అడిగాడు కాబట్టి సీకెంట్ 30 ఎంత, పై వాల్యూ 30 తీసుకున్నాం. సీకెంట్ 30 ఎంత, 2/√3. ఓకేనా? ఇప్పుడు మన ఆప్షన్స్లోని 2/√3 రావాలన్నమాట. పీని క్యూ సబ్మిట్ చేస్తే చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 3 × 1 + 3 + 1 అవుతుంది, 3/4 అవుతుంది. కాబట్టి ఇది కాదు ఆన్సర్. అలాగే 1/2, అలాగే సి ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు ఎలాగో మనకి బి ఆప్షన్ నీకు తెలుసు కదా. సి ఆప్షన్ చూద్దాం. 2 × 3 6 × 1 6/3 + 4 6/4 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 1/3 + 1/1 ఇది కూడా కాదు. కాబట్టి ఇక మిగిలేది ఏంటి, బి ఆప్షన్. కావాలంటే చూసుకోండి. 1/2 × 1/√3 + √3/1 ఎల్సిఎం చేస్తే ఏంటి వస్తుంది, 1/2 1 + √3 1 + 3/√3 ఎల్సిఎం చేస్తారు. కాబట్టి 1/2 × 4/√3 2 2 4 ఫైనల్గా వచ్చింది 2/√3. ఓకేనా? ఇలాగా ఈ సమ్మని మనం 3 మెథడ్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇదేదో నేను ఊరికనే చెప్పలేదు, మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. యాప్టిట్యూడ్ అంటే ఇంతేనండి. మనం పర్టికులర్ ఎగ్జామ్లోని ఏ ఎగ్జామ్లో అయినా సరే మన పర్టికులర్ ఎగ్జామ్లోని మనం బ్రెయిన్ ఉపయోగించి ఎంత బాగా చేస్తాం అనేది ముఖ్యం. ఓకేనా? అందుకే ఈ 3 మెథడ్స్ చెప్పాను. 3 మెథడ్స్ ఏం చెప్పానంటే మీరు కూడా ఇలాగే ఒక క్వశ్చన్ చేశారంటే ఆ క్వశ్చన్కి ఎన్ని విధాలుగా ఆన్సర్ తేగలం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనమే ఇంకా మాస్టర్ అయిపోవచ్చు అందులోనే, యాప్టిట్యూడ్లోనే. అయినా కొత్త ఐడియాస్, కొత్త షార్ట్ కట్స్ ఎలాగో రావండి. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ని మనం డిఫరెంట్గా ఆలోచిస్తే వాటిలో నుంచి వస్తుంది మన షార్ట్ కట్స్ అనేది. ఓకేనా? సరే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు √cot θ + cos θ / cot θ - cos θ. ఇది కూడా దీనికి కూడా 2 టైప్స్ ఉంటాయండి. 2 మెథడ్స్లో చేయొచ్చు. ట్రెడిషనల్ మెథడ్, అలాగే వాల్యూ పుట్టింగ్ మెథడ్. ఫస్ట్ వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేద్దాం. ట్రెడిషనల్ మెథడ్లో కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వాల్యూ పుట్టింగ్ చేద్దాం. వాల్యూ పుట్టింగ్ ఏది చేస్తే మంచిది, ఇక్కడ cot θ ఉంది కాబట్టి మ్యాక్సిమం మనం 1 cot θ కాబట్టి మ్యాక్సిమం మనం θ = 45 వేసుకుంటే మంచిది. ఓకేనా? θ = 45 వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ 1 + 1/√2 వస్తుంది, 1 - 1/√2 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వస్తుంది ఏదో ఒకటి. అవునా? అలాగే మనం 30 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రాసెస్ చాలా కష్టమైపోతుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే మన ప్రాసెస్ ఈజీగా ఉన్నది చూసుకోవాలి వాల్యూస్. కాబట్టి ఇక్కడ ఈజీ ఏంటి, ఇక్కడ θ = 45 వేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే మనం కాట్ ఉన్నది అనుకోండి క్వశ్చన్లోనే, మనం 45 వేసుకుంటే మంచిది. అలాగే సైన్ కాస్ ఉందనుకోండి, అప్పుడు మనం 0 కానీ 90 కానీ తీసుకోవచ్చు. ఓకేనా? అలాగే సీకెంట్ కొసీకెంట్ ఉందనుకోండి, అప్పుడు మనం 30 60 తీసుకోవచ్చు. ఓకేనా? 30 కానీ 60 కానీ తీసుకోవచ్చు. ఓకేనా? tan θ cot θ 45 degrees కానీ 135 degrees కానీ తీసుకోవచ్చు. ఓకేనా? అదే tan θ cot θ ఈజ్ లెస్ దాన్ 90 అన్నారు అనుకోండి, θ ఈజ్ కూడా లెస్ దాన్ 90 అన్నారు అనుకోండి, అప్పుడు 90 లోపే అంటే 45 degrees తీసుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే? అలాగే వాల్యూ పుట్టింగ్ కొన్ని దగ్గర మనం వేరియబుల్స్ బట్టి కూడా పెడతాం.
ఆ కాన్సెప్ట్ దాని మీద క్లియర్గా చెప్తున్నప్పుడు వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వీటి బట్టి మనం అప్పుడు కూడా ఏ వాల్యూ పెట్టాలనేది, ఏ వాల్యూ పెట్టాలనేది అప్పుడు మనం చూసుకోవాలి. ఓకేనా? అలాగే మనం ఆల్జీబ్రా కూడా అలాగే పనికి వస్తుంది. అప్పుడు కూడా వాల్యూ పుట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆల్జీబ్రాలో కూడా. సరే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ చేస్తున్నాం. ట్రిగ్నోమెట్రీ చూడండి. θ = 45 వేసాం. θ = 45 వేస్తే cot θ cot 45 అంతా 1 ప్లస్ cos 45 అంతా 1/√2, అలాగే 1 - 1/√2. అవునా? ఎల్సిఎం చేస్తే √2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మిగిలేది √2 + 1, అలాగే √2 - 1. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ √2 - 1/√2 + 1, √2 + 1/√2 + 1. కాబట్టి ఇది ఇంటూ అయితే గ్రేటర్ 2 - 1 1. అలాగే ఇక్కడ √2 + 1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు పైన మిగిలితే √2 + 1. ఓకేనా? ఇప్పుడు మనం θ = 45 ఆన్సర్లో వేసుకొని ఆప్షన్స్లో చూసుకోవాలి. √2 + 1 అక్కడ వస్తుందని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 1 - tan 45 అంతా 1, secant 45 అంతా √2. కాబట్టి 1 - √2 తప్పు. అలాగే √2 - 1 వస్తుంది ఇక్కడ, ఇది కూడా తప్పు. అలాగే ఇక్కడ ఏంటి వస్తుంది? 1 + √2 వస్తుంది, ఇక్కడ కూడా తప్పు. అలాగే ఇక్కడ చూడండి, √2 + 1 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్. సరే, ఇది మనకి వాల్యూ పుట్టింగ్ మెథడ్. ఇప్పుడు మన ట్రెడిషనల్ మెథడ్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్రెడిషనల్ ఎలా చేస్తారో చూడండి. ఇప్పుడు √cot θ + cos θ cot θ - cos θ. ఇది మనం రేషనలైజ్ చేస్తే వస్తుంది. అప్పుడు cot θ + cos θ cot θ + cos θ. అవునా? కాబట్టి ఇది ఏటవుతుంది? హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ బయట తీసుకొచ్చేస్తే cot θ + cos θ √1/cot square θ - cos square θ. cot square θ అంటే ఏంటి? cos square θ sin square θ. కాబట్టి ఇక్కడ cos square θ కామన్ తీసేద్దాం. √1/cos square θ కామన్ తీసేస్తే cos square θ ఇంటూ మిగిలిన 1/sin square θ -1. అవునా? కాబట్టి ఇక్కడ ఏట వస్తుంది? మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 1 - sin square θ వస్తుంది. 1 - sin square θ ఏంటి? 1 - sin square θ = cos square θ కదా. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా. cot θ + cos θ ఇంటూ √1/cos square θ ఇంటూ cos square θ, ఇది ఇంటూ పైన న్యూమరేటర్ sin square θ. ఓకేనా? ఎల్సిఎం చేస్తే అలాగే వచ్చింది. కాబట్టి ఫైనల్గా వచ్చేది cot θ ఇంటూ cot θ + cos θ = sin θ cos square θ. అవునా? కాబట్టి cot θని మళ్ళీ మనం ఎల్సిఎం చేస్తే ఇక్కడ cos θ + cos θ sin θ sin θ ఇంటూ sin θ cos square θ వస్తుంది. అవునా? sin θ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? ఇక్కడ మళ్ళీ cos θ + cos θ sin θ /cos θ. ఇక్కడ cos square θ కాబట్టి డిఫరెన్స్ చేస్తే ఇప్పుడు ఏట్ అవుతుంది? 1/cos θ + cos θ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మిగిలిన sin θ cos θ. కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? secant θ + tan θ. ఫోర్త్. ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఏది బెస్ట్ మెథడ్ మీరే చూస్ చేసుకోండి. నాకైతే ఫస్ట్ మెథడ్ చేయడం బెస్ట్.
కాకపోతే ఒక్కోసారి మనం వాల్యూ పుట్టింగ్ చేసినా రావు, అప్పుడు మనం ఏం చేయాలంటే ట్రెడిషనల్ మెథడ్లో చేయాలి కాబట్టి ట్రెడిషనల్ మెథడ్లో కూడా ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? సరే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ sin స్క్వేర్ థీటా మైనస్ 3 sin థీటా ప్లస్ 2 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. వేర్ థీటా ఈజ్ లెస్ దాన్ 0 less than theta less than 90 degrees, then what is the value of cos 2 theta sin 3 theta plus cosecant 2 theta అంతనేది. ఓకేనా? సరే, దీన్ని కూడా మనం ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం వాల్యూ పుట్టింగ్ పెట్టేద్దాం. ఓకేనా? వాల్యూ పుట్టింగ్ ఏది పెట్టాలి ఇక్కడ? థీటా ఈక్వల్ ఎంత పెట్టాలి? థీటా అనేది 0 కంటే లెస్ కాదు అని అంటున్నాడు, 0 దగ్గర కాదు, 0కి ఈక్వల్ కాదు అన్నాడు. ఇక్కడ ఈక్వాలిటీ కూడా 0 కూడా కాదు, అలాగే 90 కూడా కాదు. మనం ఇందాక రూల్ ఎయిట్ చెప్పిన సైన్ థీటా కాస్ థీటా వస్తే మ్యాక్సిమం మనం 0 ఆర్ 90 తీసుకుంటే బెస్ట్ అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో మనం 0, 90 పెట్టుకున్నాను కావాలి. కాబట్టి ఇక్కడ సైన్ థీటా ఎక్కువ ఉంది కాబట్టి థీటా ఇది కూడా 30 తీసుకుంటే బెస్ట్ మనకి. ఓకేనా? 30 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ 1/2 వస్తుంది. అది 60 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ √3/2 వస్తుంది. అప్పుడు మళ్ళీ కష్టం అయిపోతుంది. ఓకేనా? అలాగే దీనికి కాస్ట్కి స్క్వేర్ ఉంది కాబట్టి 30 తీసుకున్నా పర్లేదు. కాబట్టి మనం 30 తీసుకుందాం. ఓకేనా? 30 తీసుకుంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 sin థీటా ప్లస్ 2 ఇది కూడా కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ చేస్తాం. ఇది కూడా కాస్ స్క్వేర్ థీటా కదా. ఓకే, ఇప్పుడు 30 వేసుకుందాం. 30 వేసుకుంటే ఇది ఎంత వస్తుంది? 1/4 మైనస్ 3/2 ప్లస్ 2. అవునా? కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది? 3/4. సరే, 1/4 మైనస్ 3/2 ప్లస్ 2 ఎంత అవుతుంది ఇక్కడ? ఓకే, ఫైనల్ గేట్ వస్తుంది 3/4. ఇది 2 + 1/4, ఇది కూడా 3/4 వస్తుంది కదా. కాబట్టి మనం థీటా అనేది 30 తీసుకోవచ్చు. ఓకేనా? థీటా అనేది 30 తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు వాల్యూ ఎంత అని అడిగాడు, ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. థీటా ఇది కూడా 30 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ చూసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, కాస్ 60 థీటా ఇది 30 కాబట్టి కాస్ 60 అంతా 1/2 ప్లస్ సైన్ 90 30 కాబట్టి సైన్ 90 అంతా 1 ప్లస్ కొసీకెంట్ 60 అంతా 2/√3. అవునా? కాబట్టి ఇక్కడ 3/2 ప్లస్ 2/√3. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 3√3 ప్లస్ 4/2√3 వచ్చింది. ఓకే, 3√3 ప్లస్ 4/2√3 ఆప్షన్ లేదు. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేశాను మనం, ఎగ్జామ్లో ఇంకా కష్టం చేశారు. ఏంటంటే పైన √3తో ఇంటూ చేసి కింద √3తో ఇంటూ చేయండి. అప్పుడు ఏటవుతుంది? 3 × 9 ప్లస్ 4√3/√3 ఇంటూ అయితే 2 × 3 = 6. వాటి ఫైనల్ ఆన్సర్ 9 + 4√3/6. ఓకేనా? చూసారా, మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ వచ్చినా సరే మనకి ఆప్షన్లో కనపడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్లో సరిగ్గా చూడాలి ఆన్సర్ ఎలా వచ్చిందో. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూసాం కాబట్టి ఇప్పుడు √3తో ఇంటూ చేస్తే అప్పుడు ఫైనల్గా మనకు ఒక ఆన్సర్ వచ్చింది. సరే, ఇది ఈజీ మెథడ్. ఇప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. చూడండి, సరే, దీన్ని మనం ఏం చేయాలని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై ఎలా చేస్తాం? ఇప్పుడు sin థీటా మైనస్ sin స్క్వేర్ థీటా మైనస్ 2 sin థీటా మైనస్ sin థీటా ప్లస్ 2 అని రాసుకోవచ్చు కదా. ఇది కాస్ స్క్వేర్ థీటా. సింప్లిఫై చేస్తే sin థీటా మైనస్ 1 ఇంటూ sin థీటా మైనస్ 2 = కాస్ స్క్వేర్ థీటా. అవునా? ఓకే, sin థీటా మైనస్ 1 ఇంటూ sin థీటా మైనస్ 2 = కాస్ స్క్వేర్ థీటా మనం ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. అవునా? ఓకే, sin థీటా మైనస్ 1 ఇంటూ sin థీటా మైనస్ 2 = 1 మైనస్ sin థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా
ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా అని రాసుకోవచ్చు కదా. 1 మైనస్ సైన్ టీటా అలాగే సైన్ టీటా మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఏడు మిగులుతుంది ఇక్కడ, మైనస్ మిగిలిపోతుంది అక్కడ. కాబట్టి మైనస్ సైన్ టీటా ప్లస్ 2 ఇది ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ టీటా అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదవుతుంది 2 సైన్ టీటా ఇది ఈక్వల్ టు 1 అవుతుంది. సైన్ టీటా ఇది ఈక్వల్ టు 1/2 అలాగే టీటా ఇది ఈక్వల్ టు వస్తుంది 30 degrees. కాబట్టి టీటా 30 degrees ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు టీటా 30 degrees వేసుకుంటే cos 60 ఎంత 1/2 ప్లస్ సైన్ 90 ఎంత 1 అలాగే కొసీకెంట్ 60 ఎంత 2/√3. సింప్లిఫై చేస్తే మనకి ఇందాకలాగా ఆన్సర్ రేట్ వచ్చింది 9 + 4√3/6. ఓకేనా, సి ఆప్షన్. ఓకే, ఇది ట్రెడిషనల్ మెథడ్. ఓకేనా, సరే ఏ ప్రాసెస్లో చేస్తారో అది మీ ఇష్టం. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సీకెంట్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ tan power 8x minus tan power 4x minus 2 tan square x plus 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇవన్నీ టఫ్ క్వశ్చన్స్ అండి, ఈజీ క్వశ్చన్స్ అని నేను చెప్పను. ఇవన్నీ మోడరేట్ నుంచి టఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ మ్యాక్సిమం సిహెచ్ఎస్ఎల్లో కానీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ పెడతారు కదా, ఆ సిహెచ్ఎస్ఎల్లో కానీ సిజిఎల్లో కానీ 2020 సిజిఎల్లో కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్లో ఎవరైనా ప్రిపేర్ అయితే మెయిన్స్లో కానీ లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇంత టఫ్ అడగడు, కాకపోతే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, ఈ కొంచెం టఫ్ క్వశ్చన్స్ చేస్తే మనకి ఈజీ క్వశ్చన్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా అడగవచ్చు. మనకి ఇప్పుడు కాంపిటీషన్ ఫ్యూచర్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే మొత్తం కలిపి 2 crores మంది పెట్టారు. ఇండియా మొత్తం 2 crores పెట్టారు. అందరినీ ఫిల్టర్ చేయడానికి కొంచెం కష్టం పెట్టాలి కదా, క్వశ్చన్స్ కష్టంగా ఇవ్వాలి కదా. కాబట్టి మనం టఫ్ నేర్చుకుంటే మంచి మోడరేట్ నుంచి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అలాగే ఏపీఎస్ఐకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఇవే. ఎస్ఎస్సి ఎప్పుడైతే రేంజ్ మార్చాడో ఏపీఎస్ఐ వాడు కూడా రేంజ్ మారుస్తాడు మనవాళ్ళు కూడా. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, సరే చూడండి ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ tan power 8x minus tan power 4x minus 2 tan square x plus 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని మనం ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 1. అవునా, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని మనం ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, అలా వచ్చిందనమాట అక్కడ. కాబట్టి 1 క్యాన్సిల్. ఇప్పుడు మిగిలినది tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సీకెంట్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే tan power 4x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. tan power 4x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అవునా, మళ్ళీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి tan power 8x ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1 ప్లస్ tan power 4x ప్లస్ 2 tan స్క్వేర్ ఎక్స్. అవునా, కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ మనం tan power 8x మైనస్ tan power 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు కదా. అవునా, 2 ఇటువైపు వస్తే tan power 8x మైనస్ tan power 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. కాబట్టి క్వశ్చన్ రేట్ అడిగేది +1 మిగిలిపోయింది అక్కడ. కాబట్టి ఇక్కడ +1 యాడ్ చేస్తే ఇక్కడ +1 యాడ్ చేయాలి కదా. కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ 2 ఆన్సర్, ఈ ఆప్షన్. చూసారా ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా అయిపోయిందో. చాలామందికి ఈ క్వశ్చన్ రాదు. నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఒక 50% మందికైనా ఈ క్వశ్చన్ రాదు. ఈ క్వశ్చన్ ఇలా చేయాలన్నమాట ఈజీగా. ఎప్పుడు చేస్తున్నలాగా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్ మెథడ్గా మనం ఆలోచిస్తే క్వశ్చన్స్ని
మనం ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ట్యాకిల్ చేయగలం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ కదా చూడండి. 5th క్వశ్చన్. 2 secant square a plus cosecant power 4a minus 2 cosecant square a minus secant power 4a is equal to 15/4 ఇచ్చాడు. దెన్ tan a is equal to question mark if a lies in first quadrant. ఫస్ట్ పాయింట్, ఏ లైజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏ అనేది 90 లోపు ఉంటుంది. అలాగే అన్నీ కూడా అక్కడ టాను, సైను, కాసు, కాటు, సీకెంట్, కొసీకెంట్ అన్నీ కూడా పాజిటివే. అవునా? ఫస్ట్ పాయింట్ అది మనం తెలుసుకోవాలి క్వశ్చన్లోనే. ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చారంటే ఇలాంటి రూల్స్ మనం చూసుకోవాలి అప్పుడు క్వశ్చన్లో. లేకపోతే గుడ్డిగా చేస్తామంటే మనం క్వశ్చన్లో ఆ క్వశ్చన్ మొత్తం క్వశ్చన్ చేస్తాం కానీ మనకు ఆన్సర్ ఏమో రాంగ్ వస్తుంది. అది ఎలా తప్పు వస్తుంది, అది ఎలా రాంగ్ వస్తుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫైనల్గా ఆన్సర్ వస్తుంది కదా ఈ క్వశ్చన్కి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత అది ఎలా రాంగ్ అవుతుందో చెప్తాను చూడండి. సరే, ఇప్పుడు చూడండి. 2 secant square a plus cosecant power 4a minus 2 cosecant square a minus secant power 4a is equal to 15/4 ఇచ్చాడు. పవర్ 4a minus 2 cosecant square a plus 1, ఓకేనా, మైనస్ secant power 4a. secant power 4a ఎక్కడ ఉంది? secant power 4a ఇది రావుతుంది అక్కడ మైనస్ 2 secant square a ప్లస్ 1. అవునా? ఇది ఈక్వల్ టు 15/4. ఏం లేదు, 1 అనేది యాడ్ చేశాను. ఇక్కడ 1, ఇక్కడ +1, ఇక్కడ -1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎలాగో. కాబట్టి +1 యాడ్ చేశాను. కాబట్టి ఇక్కడ ఏంటి వస్తుంది? కొసీకెంట్ ఏ -1 కొసీకెంట్ స్క్వేర్ ఏ -1 హోల్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు 15/4 వచ్చింది. కొసీకెంట్ స్క్వేర్ ఏ -1 ఎలా రాసుకోవచ్చు? దీన్ని కాట్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు కదా. కాట్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఎలా రాసుకోవచ్చు? టాన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా? ఐడెంటిటీస్ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఇది ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 ఇటువైపు వచ్చి టాన్ స్క్వేర్ ఏ అటువైపు వెళ్తాడు. సీకెంట్ స్క్వేర్ ఏ -1 ఇది ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ అవుతుంది కదా. ఓకేనా? సీకెంట్ స్క్వేర్ ఏ -1 ప్లేస్ టాన్ స్క్వేర్ ఏ అలా సబ్మిట్ చేసాం. అలాగే కొసీకెంట్ స్క్వేర్ ఏ -1 ప్లేస్ కాట్ స్క్వేర్ ఏ సబ్మిట్ చేసాం. ఓకే, ఇది ఈక్వల్ టు 15/4. అవునా? కాబట్టి దీన్ని కాట్ పవర్ 4a మైనస్ టాన్ పవర్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 - 1/4 అని రాసుకోవచ్చు కదా. 15/4ని మనం 4 - 1/4 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి కాట్ ఏ అనేది 4కి కష్టం. సరే, ఇక్కడ చూడండి, మనకి ఏంటి అడిగాడు? టాన్ ఏ అంత అని అడిగాడు. కాబట్టి టాన్ పవర్ 4a ఏటవుతుంది? ఇక్కడ 1/4 అవుతుంది. అవునా? టాన్ పవర్ 4a ఈజ్ ఈక్వల్ టు 1/4. అలాగే టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏటవుతుంది? టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఏటవుతుంది? 1/2. అలాగే టాన్ ఏ ఈజ్ ఈక్వల్ ఏటవుతుంది? 1/2. ఓకేనా? టాన్ ఏ ఎంత వచ్చింది? 1/2. ఓకేనా? టాన్ ఏ 1/2 ఎప్పుడు? ఏ లైజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివే కాబట్టి ఇక్కడ 1/2 వచ్చింది. అదే ఏ లైజ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ లేకపోతే ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు అనుకోండి. సెకండ్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు అనుకోండి. సెకండ్లో కానీ ఫోర్త్లో కానీ టాన్ అనేది నెగిటివ్. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు ఆప్షన్లో మనం చూడాల్సిందేటప్పుడు -1/2 ఉంటే అది మన ఆన్సర్. ఓకేనా?
ఏ లైజ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఆన్సర్ ఎట్ అవుతుంది -1/√2 అవుతుంది. అదే ఏ లైజ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా -1/√2 అవుతుంది. అదే ఏ లైజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు అనుకోండి, మళ్ళీ థర్డ్ క్వాడ్రంట్లో మళ్ళీ tan అనేది పాజిటివే. కాబట్టి అప్పుడు మళ్ళీ ఆన్సర్ ఎట్ అవుతుంది, అప్పుడు 1/√2. ఓకేనా? ఇలాగనమాట. క్వాడ్రంట్స్ అనేది ఈ పాయింట్లు చాలా ముఖ్యం. ఎప్పుడైనా క్వశ్చన్స్లోని మనం సంబంధ చేస్తాం, బేసిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల క్వశ్చన్స్ మనం తప్పులేటేస్తాం. ఓకేనా? మైనస్ మార్క్ తెచ్చుకుంటాం. మనం ఏం +2 వస్తుంది, +1 వస్తుందేమో అనుకుంటాం. తర్వాత మనం -1 వస్తుంది, -1 -1/4 వస్తుంది. నెగిటివ్ మార్క్ సంపాదించుకొని వస్తాం బయటికి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరే, ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మనం ఏం చేద్దాం, ఇప్పుడు సీకెంట్ θ ఉంది, అలాగే tan θ ఉంది. కాబట్టి ఇక్కడ 45 వేస్తే బెస్ట్ కదా. π = 45 వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ -1 వచ్చింది, అలాగే ఇక్కడ 1/√2 కాబట్టి హోల్ స్క్వేర్ కాబట్టి పెద్ద తేడా ఏమి ఉండదు అక్కడ. ఓకేనా? 1/√2 కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది, అప్పుడు మళ్ళీ 2a మిగులుతుంది. కాబట్టి ఇక్కడ π = 45 వేసుకుంటే మనం ఈజీ అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు π = 45 తీసుకోండి, చాలా బెస్ట్. ఓకేనా? tan θ, sin θ, secant θ అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు θ = 45 తీసుకుంటే చాలా బెస్ట్, మనకు వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ π = 45 degrees తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 45 degrees తీసుకుంటే secant π ఎంత, secant 45 ఎంత, √2 మైనస్ tan π ఎంత, tan 45 ఎంత, 1 హోల్ స్క్వేర్, మళ్ళీ 1 + 1/√2 హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ π ఎంత, 1/2. అవునా? కాబట్టి √2 - 1 హోల్ స్క్వేర్ ఇంటూ √2 + 1 హోల్ స్క్వేర్ బై 1/2. అవునా? 2 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చేది √2 - √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ పవర్ 4. అవునా? కాబట్టి 2 - 1 హోల్ పవర్ 4 = 1. ఫైనల్గా మన ఆన్సర్ 1. కాబట్టి π వాల్యూ 45 వేసుకుంటే మనం 1 వచ్చేది చూసుకోవాలి ఆప్షన్. అప్పుడు π వాల్యూ 45 వేసుకుంటే ఇది √2 వస్తుంది, ఇది వస్తుంది 1/2 వస్తుంది, అలాగే ఇది 1/√2 వస్తుంది, ఇది 1 వస్తుంది. కాబట్టి డి ఆప్షన్. సరే, ట్రెడిషనల్ మెథడ్లో చూడండి. ఇప్పుడు సీకెంట్ పైన మనం అలా రాసుకోవచ్చు 1/cos π. అవునా? మైనస్ sin π/cos π ఇంటూ హోల్ స్క్వేర్ ఇంటూ 1 + sin π హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ π. అవునా? ఇప్పుడు ఎల్సిఎం చేస్తే వస్తుంది, కింద వస్తుంది. ఇప్పుడు cos స్క్వేర్ π ఇంటూ sin స్క్వేర్ π, అలాగే 1 - sin స్క్వేర్ π హోల్ స్క్వేర్ డివైడెడ్ బై cos స్క్వేర్ π ఇంటూ sin స్క్వేర్ π. కాబట్టి 1 - sin స్క్వేర్ π కాబట్టి మనకి ఇప్పుడు 1 - sin స్క్వేర్ π అవుతుంది, ఇక్కడ cos స్క్వేర్ π హోల్ స్క్వేర్, కాబట్టి cos స్క్వేర్ π ఇంటూ sin స్క్వేర్ π. cos స్క్వేర్ π క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మిగిలేదు cos స్క్వేర్ π బై sin స్క్వేర్ π = cot స్క్వేర్. ఓకేనా? సరే, ఇదేనండి మన లాస్ట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లోని. ఇంకా టోటల్గా మనకి ఇంకా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా చాలా టఫ్గా ఉంటాయి. టఫ్ నుంచి ఈజీ నుంచి టఫ్గా ఉంటాయి, మోడరేట్ నుంచి టఫ్గా ఉంటాయి అవి. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ ఎవరైనా చేయగలుగుతారు, కాబట్టి మోడరేట్ నుంచి టఫ్ క్వశ్చన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. సరేనా? కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్
నాలెడ్జ్. సరే, నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బై బై.